ఇప్పుడు మాకు బెజవాడలో కూడా ఇసుకలో నడుస్తాం బాగా, చాలామంది ఎక్కువ మంది ఇసుకలో నడిచే అలవాటు ఉంటుంది. పాదం కూడా నేల కంటే కూడా ఇసుక చాలా మంచిది. పాదం కూడా ఏమవుతుందంటే మనం ఇలా నడిచినప్పుడు కిందంతా ఇసుక ఉండి ఆ ఫీలింగ్ కూడా వేరుగా ఉంటుంది. ఇనీషియల్గా మీరు ఇబ్బంది పడతారు, మీరు ట్రై చేయండి, ఇనీషియల్గా ఇబ్బంది పడతారు. కానీ మీరు అలవాటు పడిన దగ్గర నుంచి మీరు ఒక గంట గంటన్నర సేపు సోదేసుకుంటా తారు రోడ్డు మీద వాకింగ్ చేసే కంటే మీరు ఒక్క పావు గంట నడిచి చూడండి, మీకు ఎంత తేడా కల్పిస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల పాటు ప్రాక్టికల్గా చేశాను. ఆ చేసిన వాళ్ళకి ఆ బ్యాలెన్సింగ్ స్టామినా అది కూడా నిలబడిపోతుంది. ఇప్పుడు నేను పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు 8 గంటలు 9 గంటలు నిలబడి నాన్ స్టాప్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఏమాత్రం స్ట్రెయిన్ ఫీల్ అయ్యేవాడిని కాదు. ఉదయం ఒకటి అయితే సాయంత్రం ఒకటి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంత నిలబడగలిగామంటే ఎప్పుడైతే మా పాదాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయో, అంటే బేస్, పాదం అంటే బేస్, పునాది గట్టిగా ఉంటే దానిపైన మీరు 1000 అంతస్తుల బిల్డింగ్ కట్టిన పునాది స్ట్రాంగ్ ఉండాలి. సో ఈ పాదాలు మనిషి శరీరానికి పునాది. శరీరంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ, ఎర్త్లో ఉండే నెగిటివ్ అయానిక్ నేచర్ని రెండు బ్యాలెన్స్ చేస్తుంది. సో ఎర్త్కి ఎప్పుడైతే కనెక్షన్ ఉందో అప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది.